సర్వోన్నతుడ, సర్వాధికారివైన మా దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. రాత్రికాలం ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మరి మమ్మల్ని అయితే క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు. మా యొక్క ఈ దిన దీవెనలు మా పైన కురిపించి ఈ దినమంతయు మా పనులలో మాకు క్షేమంనిచ్చి భద్రతనిచ్చి తండ్రి, మా పనులన్నీ కూడా జయప్రదంగా జరిగించినందుకు నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఈ రాత్రి సమయంలో మేము కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ వాక్యము ధ్యానిస్తున్నాం ప్రభా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ యొక్క గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీ ప్రజలను శ్రమల నుంచి శాశ్వతంగా విడిపిస్తావని ప్రభా, వారి దుఃఖాన్ని ఆనందంగా మారుస్తావని ఈ యొక్క వాక్యము వాగ్దానం చేస్తుంటుండగా నీకు వందనములు తండ్రి. ప్రభా నాయన, వారైతే యెషయా గ్రంథంలో బబులోను నుండి ఇశ్రాయేలు విడిపించబడడాన్ని గుర్తు చేసుకుంటూ వారు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. అయితే ప్రభా, మేము కూడా విమోచించబడిన వారమే. ఎందుకంటే నీ యొక్క విలువైన రక్తమును మా కొరకు అర్పించి చిందించి తండ్రి, మరి మా కొరకు బలి అయినటువంటి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు కూడా విమోచన కలిగింది. పాపపు బానిసత్వం నుంచి మాకు విడుదల కలిగింది. ప్రభానైనా, ఇశ్రాయేలీయులైతే ప్రవాసం నుండి తిరిగి సియోనుకు తిరిగి వస్తున్నారు. మరి మేమైతే ప్రభా నీ యొక్క సన్నిధిలో మరి పరలోక రాజ్యానికి నిత్య జీవమునకు ప్రయాణమవుతున్నాము. మా తండ్రి రాకడ ఎంతో దగ్గరలో ఉన్నది. మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దుఃఖభరితమైన ప్రయాణం ఇది కాదు, కానీ ప్రభా ఎంతో సంతోషకరమైనది. స్తుతి కృతజ్ఞతలతో నిండినటువంటి ఒక విజయవంతమైన ఉత్సవ ఊరేగింపుగా ఇది ఉంటుంది నాయన. మా ప్రభా, మా తలల మీద నిత్య ఆనందం ఉంటుంది. విజయానికి గౌరవానికి సూచనగా అది ఉంటుంది. తాత్కాలికమైన ప్రాపంచిక సంతోషంలాగా కాకుండా ప్రభా, నీవు నీ ప్రజల మీద శాశ్వతంగా నిలిచి ఉండే నిత్య ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. మా తండ్రి దేవా, మేమంతా కూడా అలాంటి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటున్నందుకే నీకు వందనములు. పరిస్థితులన్నీ కూడా తలక్రిందులైపోతాయి. దుఃఖము శోకము అన్నీ తొలగిపోతాయి. మా ప్రభానైనా విలాపం అనేది ఇక ఉండదు. దుఃఖానికి ఏమాత్రము తావు ఉండదు. ప్రభా, నీవు మా దుఃఖాన్ని తుడిచివేయడం ఎంత గొప్ప సంగతినైనా. మా ప్రభా, ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారు నాయన. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో నీవు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, నీవు మాకు ఏర్పాటు చేసిన నిత్య జీవమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ఈ గొప్ప వాగ్దానమును పొందుకున్న వారమే ఈ రాత్రి సమయంలో వాక్యమును ధ్యానించుకుంటూ ప్రశాంతమైన నిద్రను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. కలతలు కన్నీళ్లు తొలగించండి. ఎక్కడ కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు తండ్రి, నీవు నిత్యము మాకు తోడుగా ఉన్న దేవుడవు. మా ప్రభా, మా పట్ల నీకున్నటువంటి గొప్ప కృపను, ప్రేమను, శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి. కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా, వారి ఎదుగుదలలో నీ కాపుదల ప్రభా, ప్రాముఖ్యంగా నీ మార్గంలో వారు పెరుగునట్లుగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి ఆ విధంగా వారిని పెంచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరి బిడ్డలను దీవించి వారందరూ కూడా తిరిగి స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవుతుంటున్నాయి. దాని గురించి సిద్ధపడుతూ ఉన్నారు. వారందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
మా తండ్రి మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి ప్రభా. ఎవరెవరైతే నాయన మరి బిజినెస్లో ఇబ్బందులు పడుతున్నారో, లాస్ వచ్చిందని దుఃఖపడుతున్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తండి. ఇంకా అనేక రకాల సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయవుంచి మీరు లేవనెత్తండి ప్రభా. ఎవరు కూడా ఇబ్బందులలో ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి వారి ఎదుట అనేక మార్గంలను తెరవండి. ప్రాముఖ్యంగా అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు నాయన. మా ప్రభా, ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము నాయన. మా ప్రభా, మరి ఇంకా ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో తండ్రి, ప్రతి సమస్య నీ వెలుగుదవు, ప్రతి హృదయం ఎరిగిన దేవుడవు. ఈ ప్రార్థనలలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. ఎంతోమంది ఎన్నో సమస్యలు కలిగి ఉన్నారు మా ప్రభా, మీరు కనికరించండి. ప్రతి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. అన్యాయం జరిగిన వారు న్యాయం కొరకు పోరాటం చేస్తున్నారు ప్రభా, తప్పకుండా వారికి న్యాయం జరిగించమని వేడుకుంటున్నాం మా ప్రభానైనా. న్యాయమూర్తివి నీవే ప్రభా, ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడవు నీవే మా తండ్రి. ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు నాయన, వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ, అనారోగ్య సమస్యలు, భయంకరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా తొలగించండి ప్రభానైనా. నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థత అనుగ్రహించే దేవుడవు నీవే తండ్రి, స్వస్థపరచువాడవు మా ప్రభా. కుటుంబ సభ్యులు అంతా కూడా ఎంతగానో వేదన పడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు నాయన. కనికరించండి, వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నీవే కృప కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్వస్థతతో నాయన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారో, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, మరి ప్రభా ఎంతోమంది రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు దాన్ని వారిని అందరినీ కూడా మీరు కనికరించండి, సహాయం చేయండి మా ప్రభానైనా. ప్రతి ఒక్కరిని కూడా మరి వారు క్షేమంగా అప్రమత్తతతో ఉంటూ ఓపికతో సహనంతో పనులు చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శ్రమలలో ఉన్నవాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధలలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా, వారి యొక్క బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, మరి శ్రమల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. మా తండ్రి, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది నాయన మరి దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు నాయన. కృప చూపించి వారికి అందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దయగలిగిన దేవుడవు తండ్రి. మరి అదేవిధంగా ప్రభా, ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాళ్ళను కూడా మీరు దర్శించండి ప్రభానైనా. వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, బాధ అంతా తొలగించండి ప్రభా. మరి వారికి నెమ్మది అయిన హృదయాన్ని అనుగ్రహించండి, సమాధానము కలిగిన ఆత్మను వారిలో కుమ్మరించండి ప్రభానైనా. క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి వాక్యం ధ్యానించుకుంటూ రాత్రి వేళల్లో నెమ్మదిగా నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మమ్మల్ని కూడా దీవించండి తండ్రి. ఈ దినమంతా పగలు మా పనులలో మీరు మాకు ఇచ్చిన జయమును బట్టి నీకు వందనములు. ఎంతో ఉన్నతంగా, చక్కగా మేము ఉత్తమమైన పనితీరును ప్రదర్శించగలిగాము. మా మాటలు, మా యొక్క తలంపులన్నీ కూడా నీ చిత్తానుసారంగా మీరు నడిపించినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రేపటి దినాన మేమేమేమి పనులు చేయవాలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి పనిని కూడా మేము ఉత్తమంగా చేయడానికి, జయప్రదంగా చేయడానికి మీరే మాకు కృపను అనుగ్రహించి మా యొక్క ప్రణాళికలన్నింటినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్త ప్రకారం సమస్తం జరిగించండి. రాత్రి యందు ప్రభా నీ యొక్క సురక్షితమైన రెక్కల నీడ క్రింద మమ్మల్ని నిద్రింపజేయండి తండ్రి.
ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు మా పైన పని చేయకుండా కాపాడండి ప్రభా. రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము. ఏ తెగులు మా గుడారమును సమీపించదు నాయన. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాకు తండ్రి మంచి నిద్ర, ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించిన ఆయన మరి నీ యొక్క కృపచేత ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.